నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త హౌసెస్కి వచ్చానండి. ఇది వచ్చేసి మనకి నారపల్లిలో ఉందండి. మనకి వరంగల్ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. మనకి 72 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి వీడియో స్టార్ట్ చేసి చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చేయకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు లేటెస్ట్ అప్డేట్స్ గురించి మీకు బెల్ లైక్ బటన్ క్లిక్ చేస్తేనే తెలుస్తుందండి. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ గురించి వస్తుంటాయండి. కొత్త కొత్త హౌసెస్ వస్తుంటాయి, తక్కువ బడ్జెట్లో వస్తుంటాయి, ఎక్కువ బడ్జెట్లో వస్తుంటాయి. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అలాంటి బడ్జెట్లో కూడా వస్తుంటాయండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి 72 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అండి. మనకి చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, స్కూల్స్ కూడా ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయండి. వరంగల్ హైవేకి జస్ట్ మనకి 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. మనకి 72 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకు ఒక 1 BHK ఉంది, ప్లస్ ఒక షటర్ కూడా ఇచ్చారు. ఒక 1 BHK ఒక షటర్. బట్ ఇక్కడ ఇంటి పక్కనే మనకి ఇక్కడ ఏమంటారు దేవుంది గుడి ఉందండి. చిన్నగా దేవుని గుడి ఉంటుంది మనకి. మరి చాలామంది ఎలా అనుకుంటారు నాకు తెలియదు, బట్ దేవుని గుడి కూడా ఉంది. చాలా మంచిదేనండి. ఇంటి పక్కన గుడి ఉంటే చాలా బాగుంటుంది, ఏం కాదు, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉంటుంది. మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి మనకి. చూడండి 72 స్క్వేర్ యార్డ్స్, 70 స్క్వేర్ యార్డ్స్ అన్న కూడా చాలా బాగుంది. మంచి లొకేషన్ కూడా చాలా బాగుంది. చూడండి గుడికి పక్కనే ఇచ్చారు. వాళ్ళకి అదృష్టంతో బాగానే దొరికింది, బాగుంటుంది. ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు కూడా బాగానే ఉంటుందండి. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం. చూడండి వెస్ట్ ఫేసింగ్. డైమెన్షన్ కూడా చాలా బాగుందండి. ఫ్రంట్ వచ్చి 15 వచ్చింది, లోపలికి 45 వచ్చిందండి. మనకి డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా సెట్ బ్యాక్ అండి, మీరు చూసేదంతా సెట్ బ్యాక్. ఇంటి బ్యాక్ సైడ్ కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి ఇంటి బ్యాక్ సైడ్ కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. చూడండి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి ఇల్లు కూడా చాలా బాగా కట్టాడండి మనకి. ఇల్లు వచ్చేసి అంతా కిచెన్ కూడా చాలా మంచి నీట్ కిచెన్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుంది కిచెన్ వర్క్ కూడా. చాలా మంచి నీట్ కిచెన్ ఇచ్చాడు ఇతను. కిచెన్ ఇదంతా కిచెన్ కమ్ హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ప్లేస్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు, టీవీ షెల్ఫ్ కూడా ఇచ్చాడు. ఇందులో టీవీ షెల్ఫ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఉందండి. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అని చెప్పాను కదా, ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. కలర్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి నీట్ కలర్స్ ఇచ్చాడు మనకి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. డైమెన్షన్ కూడా చాలా బాగుందండి. మనకి మనకి ఇదేమంటారు గ్రానైట్తో విండోస్ కూడా వేసేసారు, గ్రిల్స్ కూడా పెట్టేశారండి. బెడ్రూమ్ చిన్న ఉన్న కూడా చాలా బాగుంటుందండి. మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చి కిచెన్ చూపించాను, పూజ గది కూడా పక్కనే ఉంటుందండి. కిచెన్ హాల్ అంటే డైనింగ్ హాల్, ఒక బెడ్రూమ్ కూడా చూపించాను. మనకి రేకులు లేనండి మనకి, బట్ పైన స్లాబ్ వేశారు. రేకులు అయితే స్లాబ్ వేసి దానిపైన రేకులు వేసారండి. మనకు వచ్చేసి ఇది వచ్చేసి ఏమంటారు గ్రౌండ్ ఫ్లోర్ ఒక బెడ్రూమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి షటర్ కండి ప్లేస్ వచ్చేసి ఇది షటర్ ప్లేస్ అండి. మనకి షటర్ ప్లేస్ లాక్ ఉంది లోపల నుంచి. షటర్ కూడా మనకి ఒక చిన్న సైజ్ షటర్ ఉంటుందండి. మనకి లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి, అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చి 72 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి 72 or 70 ఉంటుంది. 50-45 డైమెన్షన్ సైజ్ అండి. మనకు వచ్చేసి ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి మనకి 33 lakhs చెప్తారండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది, డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.